ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళకి కూడా సాయం అందాలి అనే ఉద్దేశంతో ఆయన 25,000 రూపాయలు ఇంటింటికి సాయం అందిందమ్మా. అందిందండి మాకు అందింది. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు, ప్రభుత్వం బాగానే చేసింది. నీళ్లు పాలు ఆహారం అసలు సూపర్ గా ఇచ్చారు. కానీ అమ్మా అంటే ఇంత వరదల సమయంలో ఇంత ఇబ్బందుల్లో మళ్ళీ మనం తేరుకుని ఎప్పుడుకు వస్తామో బయటికి అనుకున్న తరుణం నుంచి దాదాపుగా 10-15 రోజుల్లోని మళ్ళీ మీరంతా సాధారణ జీవితానికి వచ్చారు అంటే అది ఆ తండ్రి దయ, చంద్రబాబు నాయుడు గారి దయ. అదండి ఈ రోజున 25,000 రూపాయల సాయం ఎంతో కొంత ఆసరా పడుతుందంటే మాకు పడ్డాయి డబ్బులు. మీకు పడ్డాయా? అమౌంట్ ఎంత వచ్చినాయి అమ్మా? 25,000. 25,000 వచ్చినాయి. ఉపయోగం అంటావా? చాలా ఉపయోగం, ముసలాళ్ళు లాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడింది. ఒక నెల కనీసం ఇప్పుడు మళ్ళీ పనులు చేసుకోవడం, ఎందుకంటే బియ్యం ఇచ్చారు, రేషన్ ఇచ్చారు, బాగానే చేశారు. కాలువలు కానీ అన్ని బాగానే చేశారు. బాగానే చేశారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇదిగోండి ఇప్పుడు చేస్తున్నారు, పర్వాలేదండి. మనం అన్ని ఒకేసారి నాయకుడు మంచోడై ఉంటే, నాయకుడు సరైనోడై ఉంటే ఖచ్చితంగా పనులు చేస్తారు కింద అధికారులు. ఉందండి, ఉంది. ఆయన మంచి అనుభవం గల వ్యక్తి, ఆయన చేస్తారు. అదండి చంద్రబాబు నాయుడు బాగానే పనిచేశాడు, బాగానే చేశారు. మైలవరం నియోజకవర్గం వసంత కృష్ణ ప్రసాద్ ఇంత లోతు నీళ్ళల్లో తిరిగారు ఆయన గారు. నేను అక్కడ వెళ్తానండి, మా చుట్టాలు ఉండారు, వెళ్తాను. ఇంత లోతు నీళ్ళల్లో తిరిగారు. నియోజకవర్గంలో మాత్రం ఆయన బాగానే జనాలకి ఓకే, అసలు తిరిగి చూడక్కర్లు. అదండి. సో అంటే అమ్మా నాయకుడు ఈ రోజున ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా ఉంటే కింద నాయకులు కూడా అంత బాగా పనిచేస్తారు. ఆ రోజున ఆయన ఆ జేసీబీల్లో ఎక్కి తిరగడం కానివ్వండి, లేకపోతే పడవలు వేసుకుని తిరగడం కానివ్వండి, అమ్మ మీరేం భయపడద్దు అని ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసా కానివ్వండి, చాలా మంచిది, చాలా మంచి భరోసా. ఎందుకంటే నాయకుడు బాగుంటేనే మన ప్రభుత్వం బాగుంటదండి. నాయకుడు మంచి నాయకుడే మనకు. అధికారులు కానీ చెప్పంగానే వెంటనే వాళ్ళు స్పందించారండి. అసలు నీళ్ళు ఇచ్చారంటే మహానుభావుడు. ఆ నీళ్ళ వల్లే 1000 కాలాలు బతకాలి మాకు. అదండి, ఇదే మా ఇల్లు. మాకు అందిందండి సాయం, అందలేదని అనకూడదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతి ఒక్కళ్ళకి కూడా వరదలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ చివరి వ్యక్తి వరకు కూడా సాయం అందే వరకు నేను తోడుంటా అంటున్నారు. ఈ రోజున గవర్నమెంట్ తరపు నుంచి 25,000 రూపాయలు సాయం అందడం అనేది ఎలా చూడాలి సార్? అంటే మీకు కొంతైనా ఉపయోగపడతాయి అంటారా? ఉపయోగపడుతుంది కదా సార్. కొన్ని కూలర్ తడిచిపోయింది, మీకు ఉన్నప్పుడు 10,000 అయింది, మరి అది పాడైపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్లో ఆ డబ్బులు పెట్టి కూలర్ కొనుక్కుంటాం, చిన్న చిన్న వస్తువులు అలాంటివి పోయినాయి. సో ఆ పోయినప్పుడు ఆ వస్తువులు కొనుక్కోవడానికి మరి మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఎమ్మెల్యే గారు కానీ, వాళ్ళ అబ్బాయి గారు కానీ, గద్దెరామ్మన్ వాళ్ళ అబ్బాయి కానీ, ఆయన కానీ మాకు ఇటు వచ్చేపాటికి పాల ప్యాకెట్లు ఇంటి టయానికి మార్నింగ్ పాలు వచ్చినాయి. అంటే మనం ఇంట్లో టీ కాసుకునే టయానికి ఎలా వచ్చినాయి అలాగే వచ్చినాయి. భోజనం అలాగే పెట్టారు. సో వాటర్ ప్యాకెట్స్ కాదు మాకు ఇచ్చిన అన్నలు, వాటర్ బాటిల్స్. వాటిలో ఎటువంటి ఇబ్బంది లేదు. మేము అంతా కూడా సంతోషం. ఆయన ఆ వయసులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన తిరుగుడు మీరు చూశారు. జేసీబీలో ఎక్కారా, పడవలో ఎక్కారా, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కూడా నేను ఉన్నాననే ఒక ధైర్యం ఇవ్వడాన్ని ఎలా చూడాలన్నా? మేము ఉన్నప్పుడు 2:30కి వచ్చారండి కాలనీలోకి. మేము అదే అనుకున్నాం, 75 ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు 2:30 టయానికి ఇక్కడ తిరిగారంటే ఆయనకి అంత అవసరంలా. ఆయన కింద అధికారులు పంపించేసి చేయండి అని చెప్పి ఆయన ప్రశాంతం పడుకోవచ్చు ఆయన ఏజ్కి. బట్ ఆ ఏజ్లో కూడా తిరిగారంటే అది గొప్ప విషయమే చెప్పుకోవాలి. ఆయన చెప్పిన తర్వాత దగ్గర నుంచి కూడా అధికారులు కూడా అంతే వేగంగా స్పందించారండి. అధికారులు కానీ, లేకపోతే వైద్య సిబ్బంది అని కానీ, లేకపోతే మున్సిపాలిటీ ఈ రోజున మనం మళ్ళీ ఎప్పుడు తేరుకుంటామో అనే పరిస్థితుల నుంచి ఇంత తొందరగా బయటపడతామా అనే ఆలోచన ఎలా ఉందంటారు? క్యాంప్ అయితే త్వరగా పెట్టించారు సార్. వరద నీరు పోగానే అమ్మటనే క్యాంపింగ్ పెట్టించారు వైద్యులతోటి. మాకు పిల్లలు ఉంటే కిట్లు పంపించారు ఇంటింటికి వచ్చి, ఆశా వర్కర్ల ద్వారా వాలంటీర్స్ వచ్చి మాకు ఇవ్వాల్సినవన్నీ చేశారు. ఇబ్బంది ఏం లేదు, దానికైతే సంతోషం. వచ్చింది సార్. ఆ సాయం ఎంతో కొంత మనకు ఉపయోగపడినట్టే. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఎలా చూడాలి? నిర్ణయం మంచి నిర్ణయమే సార్. అంటే ఇంటికి 25,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి ఆ సాయం అందాలి అని ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే సార్. సీఎం గారు బాగానే చేశారు. బాగానే చేశారు సార్, ఫస్ట్ క్లాస్ గా చేశారు.